అథ్లెటిక్స్ గేమ్స్లో మా తెలంగాణ రజక బిడ్డ నందిని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈమెతో పాటు లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈమెతో పాటు ముగ్గురు అమ్మాయిలు పాల్గొన్నారు. ఒక అమ్మాయి బాక్సింగ్లో, ఒక అమ్మాయి షూటింగ్లో, ఈ అమ్మాయి అథ్లెటిక్ కూడా అప్పుడు అవార్డు రావడం జరిగింది. ఆ మిగతా ఇద్దరికి మాత్రం ప్రభుత్వ పరంగా లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్లో ఉద్యోగం రావడం జరిగింది. దాంతోపాటు ఆమెకు ల్యాండ్ ఇచ్చారు, నగదు బహుమతి ఇచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం తెలంగాణ నుంచి ఏకైక ఒక మహిళ, అది మా రజక బిడ్డనే గెలుపొందడం జరిగింది. ఆమెను ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అదే కోరుకొని అట్లనే ఇంకా మీకు ఏంటంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో బీసీ కులాలను తక్కువ చూపు చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము, దయచేసి ఇట్లాంటి నిరుపేద యువతను మీరు ఎంకరేజ్ చేస్తే కనుక మన దేశానికే గర్వకారణంగా మీరు ముందుంటారు సార్. ఎందుకంటే చిన్న నిరుపేద కుటుంబం ఇస్త్రీ చేసుకొని ఈ స్థాయి దాకా తీసుకొచ్చినట్టు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఈ అమ్మాయి కోసం మీరు కూడా ఒకసారి పెద్ద మనసు చేసుకొని ఈ అమ్మాయికి మీరు అన్ని విధాలుగా వాళ్ళకి ఎట్లయితే మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారో ఈ అమ్మాయి కూడా మేమందరం తెలంగాణ సమాజం తరఫున ప్లస్ మా రజక సమాజం తరఫున ప్లస్ ఈ అమ్మాయి తరఫున మేము మిమ్మల్ని ఒకటే వేడుకోవడం జరుగుతుంది. ఈ అమ్మాయికి త్వరలోనే తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. మిమ్మల్ని అతి త్వరలో 2-3 రోజుల్లో మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం సార్. మీరు సానుకూలంగా ఉండాలని చెప్పి సారానగర్ ఆధ్వర్యంలో మీ దగ్గరికి 2-3 రోజుల్లోనే వస్తున్నాము. కనుక ఈ అమ్మాయి కూడా మీరు అన్ని విధాలుగా ఆదరిస్తే మన దేశానికి గర్వకారంగా నిలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.